నమస్తే, వెల్కమ్ టు న్యూస్ ఆర్. నేను సువర్ణ. డీటెయిల్స్ చూద్దాం. మహానగరం న్యూ ఇయర్ మూడ్ లోకి వెళ్ళింది. అంతా సెలబ్రేషన్ కు రెడీ అయ్యారు. ఇటు పోలీసులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. నగరంలో కఠిన ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. తాగి వాహనం నడుపుతూ దొరికారో తాట తీస్తామంటున్నారు. ట్రిపుల్ రైడింగ్, సర్కస్ ఫీట్లు, రోడ్లపై హంగామా చేసే వారిపై చర్యలు తీసుకుంటారు. నగరంలో ట్రాఫిక్ పోలీసులు కఠిన ఆంక్షలు విధించారు. ఇవాళ రాత్రి నుంచి నగర వ్యాప్తంగా ప్రత్యేక ట్రాఫిక్ చర్యలు చేపట్టారు. 217 కీలకమైన రద్దీగా ఉండే ట్రాఫిక్ జంక్షన్ల వద్ద ట్రాఫిక్ సిబ్బందిని మోహరిస్తున్నారు. రాత్రి 8 గంటల నుంచే డ్రంక్ అండ్ డ్రైవ్ స్టార్ట్ చేస్తారు. రాత్రి 12 గంటల నుంచి తెల్లవారుజామున 2 గంటల వరకు నగరంలోని ప్రధాన కూడళ్లు, రహదారులపై వాహనాల రాకపోకలను నియంత్రించనున్నారు. వేడుకలు జరిగి ట్యాంక్ బండ్, ఎన్టీఆర్ మార్గ్, నెక్లెస్ రోడ్ పరిసర ప్రాంతాల్లోకి సాధారణ వాహనాలకు నో ఎంట్రీ ప్రకటించారు. భద్రత దృష్ట్యా బేగంపేట, టోలీచౌకి మినహా నగరంలోని అన్ని ఫ్లైఓవర్లను మూసివేస్తారు. ఇటు రాత్రి 10 గంటల నుంచి తెల్లవారుజామున 2 గంటల వరకు ప్రైవేట్ బస్సులకు నగరంలోకి ప్రవేశం నిషేధించారు. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట, ఖైరతాబాద్, సైఫాబాద్ షాపింగ్ మాల్స్, వాణిజ్య కేంద్రాలు, రెస్టారెంట్లు, పబ్లు, బార్ల పరిసర ప్రాంతాలపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. విమాన ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా పీవీ ఎక్స్ప్రెస్ హైవేపై ప్రత్యేక మినహాయింపు ఇచ్చారు. ఇక చెల్లుబాటు అయ్యే ఫ్లైట్ టికెట్ ఉన్న వారిని మాత్రమే ఈ మార్గంలో అనుమతిస్తారు. నూతన సంవత్సర వేడుకల సందర్భంగా మద్యం సేవించి వాహనం నడపడం, అతివేగం, ర్యాష్ డ్రైవింగ్, రాంగ్ సైడ్ డ్రైవింగ్, హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనం నడపడం, ట్రిపుల్ రైడింగ్ వంటి ఉల్లంఘనలపై కఠినంగా వ్యవహరిస్తారు. మద్యం సేవించి వాహనం నడుపుతూ పట్టుబడితే 10,000 రూపాయల జరిమానా లేదా 6 నెలల జైలు శిక్ష విధించే అవకాశం ఉంది. పదే ఉల్లంఘనలు చేసే వారి డ్రైవింగ్ లైసెన్స్లను ఆర్టీఏ సస్పెండ్ చేస్తుంది. ఇక భద్రత కోసమే కఠిన చర్యలు తీసుకుంటున్నామని వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటించి సహకరించి